ఎస్పీ గారితో ఆర్డర్ ఉంది. లేదండి కుదరదు, వాళ్ళ మీద కేసు చేయవలసిందే. ట్రాక్టర్లు వాళ్ళు ట్రాక్టర్ల కిరాయి కట్టుకోవాలి సార్. రాత్రి 12 గంటలకు మహారాష్ట్ర రోడ్ వచ్చి ఇసుక కొట్టుకుపోతుండని చెప్పేసి GPS తో సహా నేను పెట్టిన 400 మీటర్ల దూరంలో నేనున్నా, నాకు కనబడుతున్నారు వాళ్ళు. ఏదో నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూసి వారు ఒక 2 పాల ప్యాకెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్రెడ్ ప్యాకెట్ దొంగతనం చేసినట్టు దొంగ. ఇట్లాంటి పోలీసింగ్ మన కామారెడ్డి జిల్లాలో గానీ జూకల్లో గానీ నడవదండి. వీడియో గేమ్స్ చూసి మేము అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తామంటే దిస్ ఈస్ గోయింగ్ బియాండ్ ద హ్యూమన్ వాల్యూస్. డెమోక్రసీని మీ మైండ్ సెట్ కి, మీ పాలనకు మీరు ఇంటగ్రేట్ చేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అది ఒక మాఫియా డిపార్ట్మెంట్ లాగా తయారైందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. బాధ నేను తట్టుకోలేక మాట్లాడుతున్నా. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎస్టర్డే నైట్ దాదాపుగా 15 నుంచి 20 ట్రాక్టర్లు మద్నూర్ మండలంకి వెళ్ళి మహారాష్ట్రకు పోయినాయి. ఈ రోజు కూడా పోతాయి. వాళ్ళు దొరకరు, వాళ్ళు కనబడరు. ఈ గరీబులు మాత్రం కనబడతారు. జుక్కలు ఏదో దీపం కింద చీకట్లాగా మిగిలిపోతున్నాయి రోజు రోజు. మొన్న బిచ్చుకుంద మండలము పెద్ద దేవడ గ్రామంలో 4 ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు ఇసుక తీసుకోవడానికి వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్టర్లు ఇంకా వాళ్ళు ఇసుక కూడా నిలుపుకోలేదు. పోలీసు వాళ్ళు వచ్చేసి పట్టుకొని పోయినారు వాళ్ళని. 4 కూడా జెన్యూన్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు. వాళ్ళకు వాళ్ళ అలాట్మెంట్ కూడా ఉన్నది. అయితే అలాట్మెంట్ డేట్ ఏంది, ఆన్లైన్ ఏంది అని చెప్పేసి అవగాహన లేక కాగితం వేసుకున్న తర్వాత వాళ్ళు మాకు వచ్చేసింది కదా అని చెప్పేసి పోయి తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. మన 4 ట్రాక్టర్లు తీసుకుపోయి పోలీసు వాళ్ళు పట్టుకుంటే అది నా దృష్టికి వచ్చింది. పోలీసు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసిన, అయ్యా వీళ్ళు జెన్యూన్ లబ్ధిదారులు, ఇసుక దొంగలు కాదు వీళ్ళు. వాళ్ళ సొంత ఊర్లో ట్రాక్టర్లు తీసుకుపోయినరు కాబట్టి ఎట్లాంటి కేసులు చేయకుండా వాళ్ళని వదిలేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మాకు ఎస్పీ గారితో ఆర్డర్ ఉంది. ఎస్పీ గారితో కూడా మాట్లాడినా. ఎస్పీ గారు ఈ రోజు వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక అనే అంశం మీద మీకు ఏ రోజు ఫోన్ చేయలేదు. ఈ 4 ట్రాక్టర్లు ఏవైతున్నాయో నా దగ్గర లెటర్ ఉంది, వాళ్ళకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ లెటర్ ఉంది. వీళ్ళు జెన్యూన్. వీళ్ళు ఇంతకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్క లెటర్ మీద 4 సార్లు కొట్టిండ్రేమో అని చెప్పేసి అనుమానం లేకుండా ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. దే హావ్ నాట్ లిఫ్టెడ్ దర్ షేర్ ఆఫ్ శాండ్ అని చెప్పేసి దయచేసి వదలండి అని చెప్తున్నారు. లేదండి కుదరదు, వాళ్ళ మీద కేసు చేయవలసిందే. మొత్తానికి వారం 4 రోజుల కింద వాళ్ళ మీద కేసు చేసిండ్రు. వాళ్ళు ట్రాక్టర్లు ఇప్పుడు కోర్టులు ఉన్నాయి. ఒక గరీబోడు వారం రోజుల కింద వాళ్ళ ట్రాక్టర్లు ఉన్నపై కోర్టులో పడేసిండ్రు. ఇప్పుడు ట్రాక్టర్ల రెంట్ కట్టుకోవాలి. ఈ రోజు నుంచి కోర్టు హాలిడేస్ అనుకుంటా. ఆ హాలిడేస్ అయినంత వరకు ట్రాక్టర్లు ఆడనే ఉంటాయి. ఆడ ఊర్లో వానికి అవమానము. ఆ వకీలు పెట్టుకోవాలి. వాట్ ఆర్ వి గివింగ్ టు ద ఎండ్ బెనిఫిషియరీ? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ ఉద్యోగులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కైండ్లీ హ్యూమనైజ్ యువర్ థింకింగ్. ఒక గరీబోడు ఇప్పుడు కోర్టు 4 రోజులు హాలిడేస్ ఉన్నాయి. 5 ట్రాక్టర్లు వాళ్ళు ట్రాక్టర్ల కిరాయి కట్టుకోవాలి, ఆ కోర్టులో తిరగాలి, ఏమది వకీలు ఖర్చు పెట్టుకోవాలి. ఇదే ప్యారలల్ గా ఫలానా చోట సార్ రాత్రి 12 గంటలకు మహారాష్ట్ర రోడ్ వచ్చి ఇసుక కొట్టుకుపోతుండని చెప్పేసి GPS తో సహా నేను పెట్టిన. వాళ్ళు దొరకరు సార్, ఎవరు లేరు సార్ అని అంటాడు. అదే కడతారు. 400 మీటర్ల దూరంలో నేనున్నా, నాకు కనబడుతున్నారు వాళ్ళు. నేనేమంటున్నానంటే ఏదో నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూసి, హాలీవుడ్ సినిమాలు చూసి న్యూయార్క్ సిటీ పోలీస్ అని ఉంటాయి. న్యూయార్క్ సిటీ పోలీస్ ఒక సూపర్ మార్కెట్ కు దాంతో అనుకుంటే ఒక 4-5 పోలీస్ కార్లు వస్తాయి. వచ్చేసి మొత్తం రోడ్లు గిళ్ళు అన్ని స్టాప్ చేసేసి టక్ 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 అనిపించి వస్తే ఆడ ఎవరు ఉంటారు తెలుసా? వారు ఒక 2 పాల ప్యాకెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్రెడ్ ప్యాకెట్ దొంగతనం చేసినట్టు దొంగ. వాడిని పట్టుకపోతారు. ఎంతమందికి 4-5 మంది పోలీస్ వ్యాన్లు వచ్చేసి. ఇట్లాంటి పోలీసింగ్ మన కామారెడ్డి జిల్లాలో కానీ జూకల్లో కానీ నడవదండి. యూ హ్యావ్ టు బి హ్యూమనైజ్ యువర్ సెల్ఫ్.
యూ హ్యావ్ టు బి హ్యూమనైజ్ యువర్ సెల్ఫ్. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ప్రతిరోజు ప్రతి పౌరునికి ఫేస్ చేసినటువంటి డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ప్రతి పౌరుడు ఫేస్ చేసిన డిపార్ట్మెంట్. హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ప్రతి పౌరుడు హెల్త్ ఫేస్ చేసినటువంటి డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ లో మీరు ఏదో మన ఏమంటారు వీడియో గేమ్స్ చూసి మేము అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తామంటే దిస్ ఈస్ గోయింగ్ బియాండ్ ద హ్యూమన్ వాల్యూస్. డెమోక్రసీని మీ మైండ్ సెట్ కి, మీ పాలనకు మీరు ఇంటగ్రేట్ చేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అది ఒక మాఫియా డిపార్ట్మెంట్ లాగా తయారుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. అర్థం చేసుకోండి. నేను ఇది వేదికను ఉపయోగించుకుంటాను ఎందుకంటే నాకు ఆ బాధ, ఆ 5 మంది ఇందిరమ్మ ఇళ్ళ ప్రజల బాధ నేను తట్టుకోలేక మాట్లాడుతున్నా. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ of me being very vocal about this. But ఆ విషయం కలెక్టర్ గారు కూడా చెప్పిన. కలెక్టర్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, కలెక్టర్ గారు నా ముందట ఉన్నాను కాదు కానీ ఇమీడియట్లీ హ్యూమన్ రైట్ స్పందించారు. అరే అంత తొందరగా ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు రాత్రి ఎస్టర్డే నైట్ దాదాపుగా 15 నుంచి 20 ట్రాక్టర్లు మద్నూర్ మండలంకి వెళ్ళి మహారాష్ట్రకు పోయినాయి. ఈ రోజు కూడా పోతాయి. వాళ్ళు దొరకరు, వాళ్ళు కనబడరు. ఈ గరీబులు మాత్రం కనబడతారు. మీరు ఏదో జాగ్రత్త చేసినటువంటి పాపాలు కడుకోవడానికి ఈ గరీబుల మీద మీరు పనకండి దయచేసి. హ్యుమానిటీ ఒకవేళ లేదు అంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు సిట్ ఇన్ ది పబ్లిక్ ప్లేసెస్ అండి. నేను ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ కావచ్చు, లాలూచి పడి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే లాలూచి పడవలసినటువంటి పనులు చేయడంలో నేను పాత్ర వహించను. ఐ విల్ బి స్ట్రేట్ విత్ ద పబ్లిక్. ఆర్డీఓ బాన్స్వాడ కాదు, ఆర్డీఓ జుక్కల్ బాన్స్వాడ. జుక్కల్ ఏదో దీపం కింద చీకట్లాగా మిగిలిపోతున్నాయి రోజు రోజు. ఆ పరిస్థితి కాదు. డిస్ట్రిక్ట్ లోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది జుక్కల నుంచి కంప్లీట్ చేసి ఇచ్చినాం. ఈరోజు మేము వెనుకబడుతున్నాం. ఎందుకంటే అధికారులు వాళ్ళు మస్తిష్కంతో కాకుండా కంప్యూటర్లతో ఆలోచించడం ప్రారంభించారు. ఆలోచించండి. ఆఖరికి ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతుంది. దానికోసం రీసెర్చ్ చేసి వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ H2O, దాని కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఎట్లా తయారవుతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటే మీరు వారం రోజులు చేస్తే ఏం లాభం? నాకు దాహం వేసిందంటే గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అంతే. డజంట్ కాల్ యువర్ క్వాలిఫికేషన్స్, ఇట్ కాల్స్ యువర్ కామన్ సెన్స్. జవహర్లాల్ నెహ్రూ ఒక పుస్తకం రాసిండు, దాంట్లో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని అంటారు. నాలెడ్జ్ ఎంత ఉండొచ్చు? నాలెడ్జ్ క్యాన్ బి అబ్టైన్డ్ బై యువర్ క్వాలిఫికేషన్స్. నీ చదువు ద్వారా నాలెడ్జ్ వస్తుంది. నీకు విజ్డమ్ లేకపోతే వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ గాట్ దట్ ఈస్ ఫుటైల్. మా ఈ 4 ట్రాక్టర్ల అనుభవం ఎట్లా జవాబు ఇస్తారు? మీరు సహాయం లేదు. గరీబులు ఒక్కొక్కరికి 30 రోజులంటే నెలకు రోజుకు 1500 రూపాయలు అన్నా కూడా 50,000 రూపాయలు కిరాయి కట్టాలి వాడు. నువ్వు ఇంట్లో కూర్చొని వీడియో గేమ్లు చూసుకుంటా, నువ్వు పోలీసుని చూసుకుంటా, మరి ఏమంటారు ఖాదీ కన్నా ఖద్దర్ కన్నా ఖాదీ గొప్పదే డైలాగులు కొట్టుకుంటా. ఏంది ఇది? వీఆర్ నాట్ హియర్ టు ఫేస్ ఆల్ దిస్ ఫిల్మీ యాంటిక్స్. ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల కోసం వచ్చినాం, ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులం. ఇది కాంగ్రెస్ పార్టీ. త్యాగాలు తెలుసు, పదవులు కోల్పోవడం తెలుసు, పదవులు తెచ్చుకోవడం తెలుసు.